మరి కమిటీ ఉందో లేదో తెలియదు, కానీ మీరు ఒకవేళ లేకపోతే మీరు కమిటీగా ఏర్పడి మగవాళ్ళ కమిటీ కంటే స్త్రీల కమిటీగా మీరు ఎక్కువ పనులు చేయండి. ఆమె చేయాలి కూడా. ఈనాడు చాలా మంది స్త్రీల మీటింగ్ అంటారు. మరి మగవాళ్ళ మీటింగ్ ఎప్పుడు ఉండాలి? మగవాళ్ళ మీటింగ్ కూడా ఉండాలి. మెన్స్ ఫెలోషిప్, ఉమెన్ ఫెలోషిప్ రెండు ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ సమయంలో ఈ సంఘానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. టైము చాలా అయిపోయింది కాబట్టి అన్ని విషయాలు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. బ్యాప్టిస్ట్ వాళ్ళకంటే ప్రసంగాలు ఎక్కువ అవసరం లేదు కదండి. ఇప్పుడు అందరూ కూడా చాలా మంచి మంచి ప్రసంగాలు చేశారు. అంటే తొలి పలుకులు అంటే హృదయాలు ఒలిసే పలుకులు పెట్టారు. చాలా మంచిది. ఓకే, ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవంజలిస్ట్ గా ఉండాలి. దేవుని సంఘములో ప్రతి ఒక్కరము దేవుని వాక్యము ప్రకటించే సభ్యుడిగా ఉండటం చాలా గొప్ప సంగతి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతం అంతా కూడా, అలాగే ఈ సంఘములో 10 మంది పాస్టర్లు ఉన్నా పర్వాలేదు. అంటే ఇక్కడ బోధించడానికి కాదు, వేరే ప్రాంతంలో బోధించడానికి. కాబట్టి ఈ దినాన్ని బట్టి నేను కమిటీ వారికి అలాగే మీకందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నా. ఇక్కడ రావడానికి ఒకటే కారణం ఏంటంటే మా కొడుకు లాంటి వాడు ఒక అతను ఉన్నాడు, కరుణాకర్. ఆ ప్రాంతంలో ఉన్నాడంటే కదా, అక్కడ వెళ్ళాను కూడా, చేసి వచ్చాను. మేడిపల్లి ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు ఒక కొడుకు లాంటి వాడుగా ఆయన డాడీ అని పిలుస్తూ ఉంటాడు. అంటే మరి ఈ సమయంలో మీకు ఎట్లా జ్ఞాపకం వచ్చి తెలియదు, కానీ ఆ పాస్టర్ గారు చెప్పగానే అంకుల్ మీరు ఈ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పాలి ఏంటంటే చెప్పినప్పుడు ఈ విషయం చెప్పాడు. అలాగే అందరూ ఫోన్లు చేశారు. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరీ గారు, అలాగే రత్న గారు, వీరందరూ కూడా మంచి ఫోన్లు ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. పోయిన నెల నుండి ఈ ప్రార్థన సహవాసములో ఉండాలని మీరు ఆ వాక్యము చెప్పడానికి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మరొకసారి దేవునికి వందనాలు, మీకందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్య సమయంలోకి వద్దాం. ఈ దినము ఏ పండుగ చెప్పండి? కోతకాల పండుగ అని ఎప్పుడు తెలుగులో చెప్పాలని ఊరి కొట్టుకుంటారు ఆయన. తెలుగులో చెప్పాలి, కృతజ్ఞత అర్పణల దినము, థ్యాంక్స్ గివింగ్ డే, సాటర్డే. ఈ రోజు 11 నెల 10వ డేట్ కదా, 10-11. అబ్బా ఎంత చక్కగా కుదిరిందండి. ఈరోజు డైరీలో రాసి పెట్టుకోండి సెక్రటరీ గారు. 10, 11, 12 చాలా ప్రాముఖ్యం. అది మీ డైరీలో రాసి పెట్టుకోవడం చాలా మంచిది. కాబట్టి ఒక మన ఏంటంటే నాకు జ్ఞాపకం చేస్తుంది, ఈ తెర ఎందుకు కట్టినో నాకు అర్థం కాలేదు. కాబట్టి సైడ్కు కట్టుకొని కృతజ్ఞత అర్పణల పండుగ చేసుకుంటే ఈ ద్వారం అంతా కూడా ఓపెన్ కనపడుతుంది అనుకుంటున్నా. పాస్టర్ గారు పెద్దలుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికి వచ్చినప్పుడు నేను అటు వెళ్ళేటప్పుడు ఒకసారి ఈ రోజే అటు వేరే మనప్పుడు కనపడదు చర్చి, మళ్ళీ వస్తుంటే ఏంటంటే తెర అడ్డం వచ్చిందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఆలయం కనపడుతూ ఈ పక్కగా ఉన్నటువంటి సైడ్కు వాళ్ళు పెట్టుకొని అవన్నీ కూడా కట్టుకుంటే బాగుంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది మీ కమిటీకి ఇష్టమైతే అలా చేసుకోవటము చాలా మంచిది. హార్వెస్ట్ అనే కోతకాల పండుగ అనగానే ఈ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నేను అనుకున్నాను, ఎంతమంది స్టాల్స్ అంటే మీరు ఏమేమి చేసుకొని వచ్చారో, ఏమేమి కోసుకొని వచ్చారో, ఏమేమి తీసుకొని వచ్చారు అనుకోని నేను కూడా ఒక బ్యాగ్ తీసుకొని పోదామని, అని కొనుక్కొని పోదామని. ఏమి కనపడతలేవు స్టాల్స్ అని నేను అదే అడుగుతున్నాను. సార్ని అడిగితే, ఏ సార్ మరి ఇది ఇచ్చే చేస్తా ఉన్నాము, రేపు అందరూ డబ్బులు వేస్తారు, అసలు డబ్బులది కోత ఇది అని మన ప్రజలు చెప్పాడు కదా. కాబట్టి ఈ విషయంలో ఒకవేళ నేను నా సలహా ఏంటంటే, మేము కూడా ఒకసారి ఇలాగే సాయంకాల సమయంలో చేశాం.
కానీ జనము అందరూ కలిసి పాస్టర్ గారు మనము డే టైము సండేనే మనము కృతజ్ఞతార్పణల దినంగా మనం ఏర్పాటు చేస్తున్నాం చెప్పుకున్నప్పుడు డే టైం ఏర్పాటు చేసుకున్నాం. రేపు మాకు కూడా కృతజ్ఞత అర్పణల దినం. అందుకొరకే తొందరగా నేను వెళ్ళాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యంలోనికి వెళదాము. మరి సమయంలో మిమ్మల్ందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మీ సెల్ ఫోన్ పని చేసుకోండి. పాస్టర్ గారు చెప్పిన రీతిగా సెల్ ఫోన్ లో పని చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈనాడు మనము ఈ నూతన కంప్యూటర్ లో మనం అందరం కూడా ఉన్నాం. ప్రతి ఒక్కరిలో సెల్ ఫోన్ ఉంది. బైబుల్ లేకపోయిన సెల్ ఫోన్ మనకుంది కదండి. ఈ రోజు బైబుల్ మనం పక్కన పెడుతున్నాం కానీ సెల్ ఫోన్ మాత్రము వదిలిపెట్టుకుంటా పక్కలోనే పెట్టుకుంటున్నాం. ఈ రోజు ఎంతమంది బైబుల్ తెచ్చారు? కొంచెం లేవని చూద్దాం. ఎంతమంది తెచ్చారు? వెరీ గుడ్. లేకపోతే రేపని తీసుకోవాలి దులుపుకొని. కాబట్టి ఈ సమయంలో బైబుల్ చాలా ప్రాముఖ్యము. బైబులే నడిపిస్తూ ఉంది. బైబులే నీ జీవితాన్ని మారుస్తుంది. బైబుల్ నీ జీవితంలో అనేక దీవెనలు ఉంటున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, బైబుల్ నీ యవన కాలంలో మోసినప్పుడు, బైబుల్ నీ యొక్క వయసులో మోసినప్పుడు, బైబుల్ వృద్ధాప్యములో నిన్ను మోస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అది దేవుడు చెప్తూ ఉన్నాడు. యవన కాలంలో నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యవన కాలంలో బరువు మోసినప్పుడు, యవన కాలంలో నువ్వు పని చేసినప్పుడు, యవన కాలంలో చర్చ పని చేసినప్పుడు, యవన కాలంలో నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు, యవన కాలంలో సేవ జీవితాన్ని కొనసాగించినప్పుడు, యవన కాలంలో పరిచర్య ధర్మం చేసినప్పుడు, వృద్ధాప్యములో దేవుడిని దీవించడం దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా 30 సంవత్సరాలు మనము గవర్నమెంట్ పని చేసి 60 సంవత్సరాల వరకు వచ్చేసరికి రిటైర్డ్ అయిన తర్వాత మన డబ్బులే మనల్ని పోషిస్తుంది. అలాగే దేవుని వాక్యము నీ జీవితంలో వాక్యము మోసినప్పుడు, నీ జీవితంలో ప్రార్థన జీవితం గడిపినప్పుడు, నీ జీవితంలో బైబుల్ రీడింగ్ చేసినప్పుడు, వాక్యము చదివినప్పుడు, నీ జీవితంలో ఎడతెరప లేకుండా నువ్వు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు, వృద్ధాప్యములో నీ జీవితం ఎంత స్వేచ్ఛగా ఎంత ఆరోగ్యంగా ఉంటావంటే అంత ఆరోగ్యంగా ఉంటావని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో కృతజ్ఞత అర్పణల దినము, కోతకాల పండుగ. మరి కోత వచ్చింది కానీ ఖాత వచ్చిందా? కోత ఉంటుంది, ఖాత ఉంటుంది. ఖాత లేకుంటే కోత లేదు. కానీ ఈనాడు ఇవన్నీ కూడా ఆచార పద్ధతిలో మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. చేసుకోవడం కొన్ని విషయాలు మన జీవితంలో మన సంఘానికి ఆదాయం కూడా వస్తున్నటువంటి అది మనం మర్చిపోకూడదు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ సంఘానికి ఎవాంజలిజం సువార్త పనిగా ఉన్నటువంటి ఈ సంఘములో ఎంతమంది రక్షింపబడ్డారు ఈ సంవత్సరము? ఎంతమంది క్రీస్తులోనికి వచ్చేసారు? ఎంతమంది మీ హృదయాలు నింపుకున్నారు? ఎంతమంది మీ కుటుంబంలో రక్షింపబడ్డారు? ఎంతమంది ఈ పట్టణంలో రక్షింపబడ్డారు? ఎంతమంది సమ్మేళనలు రక్షింపబడ్డారు? ఎంతమంది మన రక్త సంబంధికులు రక్షింపబడ్డారు? ఎంతమంది మన కుటుంబంలో రక్షింపబడి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామనేది ఇదే ఆత్మల సంపాదన పండుగ. అనగా స్పిరిచువల్ గా ఫుట్బాల్ అనగా స్పిరిచువల్ ఫుడ్ మనకు కావాలి. ఆత్మల సంపాదన కావాలి. దేవునికి ఆత్మలు కావాలి. ఇది సోల్ అనగా ఆత్మలను మనం సంపాదించాలటువంటిది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసండి, కాలము సమీపంగా అతి సమీపంగా వెళుతూ ఉంది. అతి వేగంగా వెళుతున్నటువంటి కాలంలో మనం ఉంటున్నాం. మనం కంప్యూటర్ యుగంలో మనం ఉంటున్నాం. మనం కంప్యూటర్ లేకుండా మనం జీవించలేము. ఫోన్ లేకుండా మనం జీవించలేము. మనం ఈ లోకంలో ఈ ఫోన్లే కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో లేకుండా జీవిస్తలేము. కాబట్టి ఈ వాక్యము అతి వేగంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి వాక్యానికి మనం ఏమి చేయాలి? నా వంతు ఏమిటి ప్రభువా? నా వంతు ఏమిటి ఈ సంఘములో? నా వంతు ఏమిటి నా కుటుంబంలో?
నా వంతు ఏమిటి నేను పెద్దగా ఉండి, నా వంతు ఏమిటి నేను ఒక స్త్రీగా ఉండి, నా వంతు ఏమిటి నేను ఒక యవనస్తురాలుగా ఉండి, నా వంతు ఏమిటి సంఘానికి నేను యవనుడుగా ఉండి అని మనము ఈ లోకములో మనం దేవుని